హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాందేడ్, ఢిల్లీ మార్కెట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఒకసారి చూడండి, ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు ఢిల్లీ విషయానికి వచ్చేస్తే మనకు ఇప్పుడు మెయిన్ ఆల్మోస్ట్ అంతా మన సైడ్ కంటే ఎక్కువ ఢిల్లీ సైడే మార్కెట్ నడుస్తుంది. మనకు ఢిల్లీలో రేట్లు వచ్చేస్తే మనకు సఫేదా వచ్చేస్తే మనకు 40 నుంచి 60 రూపాయల దాకా నడుస్తుంది. 40 to 60 మధ్య నడుస్తుంది. ఇది మనకు మంచి క్వాలిటీ ఉంటే కాయే. మనకు నార్మల్ కలర్ లేకపోతే నార్మల్గా ఉంటే మనకు కొంచెం చిన్నగా ఉన్న 45 to 55 మధ్య నడుస్తుంది. 45 నుంచి 55 మధ్య నడుస్తుంది. మొత్తానికి 45 నుంచి 55 మధ్య రేట్ అయితే నడుస్తుంది. 40 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది. అదే మనకు నెక్స్ట్ లంగ్డా వచ్చేస్తే లంగ్డా గోల్డెన్ వెరైటీ వచ్చేసి మన కవర్ కట్టిన కాయ మనకు 80 నుంచి 100 రూపాయల దాకా పోతుంది. 80 to 100 రూపీస్. ఇది మనకు కవర్ కట్టింది అయితే చాలా టాప్ రేట్ పోతుంది. ఇక్కడ కూడా మనకు కవర్ కట్టిందే డామినేట్ చేస్తుంది. మనకు నార్మల్ లాంగ్డా వచ్చేస్తే మనకు 30 నుంచి 40 రూపాయలు, సగం కంటే కూడా తక్కువ రేట్ పోతుంది. 30 to 40 రూపీస్. మీకు లాంగ్డా ఉంటే మాత్రం ఇక్కడ మనకు చూడండి ఒకసారి, ఢిల్లీ మార్కెట్ అంతా లాంగ్ అయితే అవుతుంది, ఒకసారి గుర్తు చూసుకొని వెళ్ళండి. 80 to 100 రూపీస్ మధ్య పోతుంది. నెక్స్ట్ మనకు దశేరి వచ్చేస్తే దశేరి రేట్ అయితే చాలా డౌన్ అయిపోయింది. 35 to 52 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. రేట్లు అయితే మనకు మిగిలిన వాటితో వెళ్తే దశేరి కొద్దిగా డౌనే ఉంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నార్త్ సైడ్ అంతా కాయచ్చేసి ఉంటుంది. ఆ రకంగా అయ్యేసరికి కూడా కొంచెం దశేరి రేట్ అయితే డౌన్ అయిపోయింది. నెక్స్ట్ మనకు తోతాపూర్ వచ్చేస్తే తోతాపూర్ 25 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. 25 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది మనకు అంతే, ఇంకా ఆల్మోస్ట్ ఇది కొంచెం లాంగ్ అయ్యేసరికి అట్లుంది. ఆడిపోయేసరికి మనకు కూడా అదే రేట్ వస్తుంది ఇక్కడ నుంచి తీసుకెళ్లేసరికి. ఇంకోటి వచ్చేస్తే మనకు కాయ జర ఎక్కువనే వస్తుంది. కాకపోతే లక్నో నుంచి జర కాయ అయితే జర తక్కువనే వస్తుంది. మరి ఆ లక్నో మార్కెట్ జర తక్కువ అయ్యేసరికి ఈ రేట్లు ఇట్లా ఉంటున్నాయి. లేకపోతే కొంచెం ఇంకా రేటు డౌన్ అని అంటున్నారు. ఇంకా చెప్పేది ఏంటంటే చాలా వరకు ఈసారి రైతులు అయితే మన నార్త్ సైడ్ కూడా వర్షాలు చేయబట్టి లేకపోతే ఖాతా కూడా జర తక్కువ వచ్చింది. ఈసారి రేట్లు కూడా అంతా అనుకున్నంత బెటర్ ఏం లేవంటున్నారు. ఎందుకంటే మనకు 2 years బ్యాక్ అంతకుముందు ఏంటంటే ఇవి రేట్లు మనకు 100, 120 దాకా పోయినాయి. ఇప్పుడు మనకు 40, 50 మధ్య పోతున్నాయి. సో వాళ్ళకు కూడా కొంచెం రేట్ అయితే పర్ఫెక్ట్గా ఏం లేదు. డిమాండ్ కొంచెం అట్టిట్లనే ఉంది, ఇంకా పెరుగుకుండా తగ్గుంటుంది డిమాండ్. కానీ మొత్తానికైతే కాయ మాత్రం దిగుబడి తెరి తక్కువనే ఉంది అంటున్నారు. నెక్స్ట్ మనకు హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్లో మనకు 300 నుంచి 350 దాకా బండ్లు వచ్చినాయి. ఈరోజు మనకు నీలం వెరైటీ వచ్చేస్తే మనకు 30 నుంచి 40 రూపాయల దాకా పోతుంది. 30 to 40 రూపీస్. అదే మనకి ఢిల్లీలో అయితే మనకు 50 నుంచి 70 రూపాయల దాకా పోతుంది నీలం వెరైటీ. ఒకసారి మీకు దగ్గరగా మాలు నీలం ఉంటే ఎక్కువ కాయ ఉంటే మాత్రం అటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇదే నీలం మనకు చిత్తూరు అటు సైడ్ మనకు 20 నుంచి 40 రూపాయల మధ్యన ఇంకా కొద్దిగా తక్కువ నడుస్తుంది. 20 నుంచి 30 దాకా నడుస్తుంది. మన హైదరాబాద్ సైడ్ వచ్చేస్తే ఒక 5 రూపాయలు ఎక్కువ నడుస్తుంది. ఇది మనకు నీలం వెరైటీ రేటు. నెక్స్ట్ బెనిషాన్ వచ్చేస్తే బెనిషాన్ 20 నుంచి 35, 40, 45 దాకా నడుస్తుంది. 25 to 35, 45. మరీ భారీగా రేట్లు అయితే ఏం జంప్ కాలేదు. ఒక కవర్ కాయ మనకు మరీ గోల్డెన్ ఉంటే ఒక 60-65 రూపాయల దాకా పోతుంది. 50 నుంచి 65 రూపాయల దాకా పోతుంది కవర్ కాయ. ఇది నీలం, ఇది మనకు బెనిషాన్ వెరైటీ. నాటికాయలు వచ్చేస్తే మనకు 10 నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 20 రూపీసే రేట్లు అయితే ఇది అదే రేటుగా సేమ్ అంతే. మనకు ఫస్ట్ నుంచి కూడా నాటి 5 నుంచి 10 రూపాయలు, 15 రూపాయల మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఒక 20 దాకా వచ్చింది అంతే. ఇది మనకు టాప్ పోతుందని అనుకోలేం. మనం కూడా 5 నుంచి 15 మధ్య నడుస్తుందని గెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు టాప్ వచ్చేస్తే మనకి హిమాయత్ 100 చిల్లర ఉంది. 120 నుంచి 180 దాకా కూడా పోతుంది కేజీ. మనకు చూడండి మంచి కాయ ఉంటే, టాప్ కాయ ఉంటే మనకి హిమాయత్ అయితే పోతుంది. ఎంత వచ్చినా దిగుబడి తక్కువ వస్తే కాబట్టి హిమాయత్ ఆ రేట్ ఉంది. మొన్నటిదాకా మనకి ఈ రేట్ కూడా లేదు, మన 100 లోపే ఉండి. ఇప్పుడు కొంచెం రేట్ అయితే టాప్లోకి వచ్చేసింది. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే తోతాపూరి 10 నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 20 రూపీస్ అంతే. ఇది సూపర్ ఏం కాదు, ఆల్మోస్ట్ అక్కడ కూడా అట్లే నడుస్తుంది. ఇంకా మీకు రసాలు కాయ తక్కువ వస్తుంది, కానీ రేట్ మాత్రం అదే రేట్గా స్టేబుల్గా ఉంటుంది. 30 నుంచి 40 అదే రేట్ మధ్య. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు ఆల్మోస్ట్ అన్ని ఇవే రేట్ వేస్తున్నారు. మల్లిక వచ్చేస్తే మల్లిక 20 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 30 మనకు ఆల్మోస్ట్ మల్లిక ఒకటే మనకు మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే రేటు స్టేబుల్గా ఉంటుంది. నిజానికి కొంత పెరిగి తగ్గినట్టు కావాలి. ఇప్పుడు ఆంధ్ర సైడ్, కర్ణాటక సైడ్ కొంచెం బెటర్ రేట్ ఉంది మల్లిక, కానీ మన దగ్గర హైదరాబాద్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకో ఇది మల్లిక అయితే డౌనే ఉంది రేటు. నెక్స్ట్ మనకు ఆంధ్ర సైడ్ వచ్చేసి ఆంధ్ర సైడ్ ఈ కాయకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 రూపాయల రాయితీ ఇచ్చింది. ఇప్పుడు మనకు ఫ్యాక్టరీ వాళ్ళు దగ్గర 6,000 టన్ పెట్టుకుంటున్నారు. ఇది ఒక 4 రూపాయలు యాడ్ అయ్యి మనకు 10,000 రూపాయలకు టన్ను చొప్పున కొంటారు ఆల్మోస్ట్. కాకపోతే ఇది అఫీషియల్గా కన్ఫర్మేషన్కి అయితే
ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు. అచ్చెన్నాయుడు గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి. సో అది వర్కౌట్ కన్ఫామ్ ఓకే చేసినాక దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మనం దాన్ని మార్కెట్ ఆ విషయాన్ని అట్లా పక్కన పెట్టి ఒక రేపెల్లిని మాత్రం ఇది కన్ఫామ్ చేసే ఛాయిస్ ఉంది. కాకపోతే ఎగ్జాక్ట్లీ 100% అంటే మరి చెప్పలేం, గవర్నమెంట్ దాన్ని ఓకే చేస్తుందా లేదా అని ఇంకో డౌట్ ఉంది. కాకపోతే ఇప్పటికైతే దాని సిచ్యువేషన్ చూస్తే అయ్యేటట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద పెద్ద వ్యతిరేకత రావడం, వాళ్ళు ఆల్మోస్ట్ ఇది అప్పట్లో గవర్నమెంట్ ఇది తోతాపూరి చెట్లు పెట్టమండం మంచి రేట్ వస్తాయి అని చెప్పి ఆయిల్ ఫామ్ కూడా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఫ్యూచర్లు ఉంటాయి కావచ్చు. చెరుకు కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఎప్పుడైతే మనం ఫ్యాక్టరీలు కొంటుంటారో గవర్నమెంట్కు అమ్మాల్సి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా దీని రేట్లు కొంచెం వాళ్ళ చేతులు ఉండేసరికి వాళ్ళ చేతులు ఉండేసరికి ఫ్యాక్టరీ వల్ల ఆటోమేటిక్ ఇటువంటి జిమ్మిక్కులు ప్లే చేస్తారు. సో ఇప్పటికైతే 6+4 ₹10 ఇస్తారు అనుకుంటారు. కాకపోతే చెప్పలేం. ఇంతవరకు ఏమన్నారంటే 6 కంటే తక్కువకి అమ్మకని చెప్పారు. ఇప్పుడు 6 అనుకుంటే 6+4 అంటారు. కాకపోతే ఫ్యాక్టరీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషను, మనకు 3 అంటే +3+4 ఇస్తామన్నారు. కాకపోతే అడిగిపోయాక మేము అంత ఇంత ఫైనల్గా ఇస్తేనే ఇవ్వండి అని 4-5 రోజులు తిప్పించుకుంటారు. ఫైనల్గా ఎంతో కొంతకి ఇచ్చేస్తారో లేకపోతే గవర్నమెంట్ మొత్తానికి అయితే మీరు మ్యాక్సిమం ఒక 2-3 రోజులు అయితే ఆగండి. గవర్నమెంట్ నుంచి కూడా జీవో వస్తుండొచ్చు. అప్పుడు మనకు బెస్ట్ +4 కూడా రాయితీ వచ్చే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేస్తే మనకు ఈసారి మనకు చిత్తూరు సైడు దాదాపు 5 లక్షల టన్నుల దాకా తోతాపూరి వెళ్ళింది. ఈ తోతాపూరి పండింది. ఇప్పటికి మనకు రెగ్యులర్గా వచ్చేదంతా ఈసారి ఒక 1,00,000 టన్నులు మాత్రమే అయిపోయింది. ఇంకొక 4 లక్షల టన్నుల దాకా రావచ్చు అంటున్నారు. కాకపోతే తోట మీద గెస్సేయలేం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఈసారి కొంచెం దిగుబడి అయితే తక్కువనే వచ్చింది. ఒక 2-3 లక్షల టన్నులన్నా రావచ్చు. చూడాలి మరి కన్ఫామ్ ఫైనల్గా అయితే మనకు ఆగస్టు వరకు కంప్లీట్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఈసారి రేట్లు కూడా 40-50% వరకే ఉన్నాయి రేట్లు. లాస్ట్ అంతకుముందు 2-3 సంవత్సరాల కింద నుంచి పోలిస్తే. సో చూడాలి, దిగుబడి కూడా 50% దాకా వరకు తగ్గిపోయింది. నెక్స్ట్ ఏమైతే చూడాలి. నెక్స్ట్ నాందేడ్లో వచ్చేస్తే మనకు ఇది ఆగస్టు వరకు టోటల్ కంప్లీట్ అవుతుండొచ్చు. చూడాలి, మనం ఆల్మోస్ట్ మన అంచనా అయితే ఆగస్టు వరకు కంప్లీట్ అవుతాయి అంటున్నారు. వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పటికే. గవర్నమెంట్ ఇచ్చేదానికి మనకి ఏమైనా యూజ్ అయితే లేదు చూడాలి. చిత్తూరు రైతులకైతే ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. కాకపోతే కన్ఫామ్ అయినాక మనం దీని మీద కరెక్ట్గా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నాందేడ్లో వచ్చేస్తే నాందేడ్లో ₹40 ఉంది. ఇది నాందేడ్లో ₹40 ఉంది. నీలం వెరైటీ ₹40 దాకా ఉంది. నెక్స్ట్ కేసర్ వెరైటీ వచ్చేస్తే 100 నుంచి 150 దాకా కూడా పోతుంది. 100 to 150. ఎందుకో మరి కేసర్ అయితే చాలా మార్కెట్లో సరఫరా కూడా తగ్గిపోయింది. అందుకే రేట్లు అయితే భారీగానే ఉన్నట్టున్నాయి. మరి ఇదే మనకు సేమ్ ఆల్మోస్ట్ దశేరికి అంత లేదు. దశేరికి ఆల్మోస్ట్ ఇంట్లో సగం కంటే తక్కువ రేటు ఉంది. చూడండి, ఇంకా కేసర్ ఉన్న వాళ్ళు అయితే మీకు నాందేడు ఈ దగ్గర మహారాష్ట్రకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మంచి రేట్లే పడుతున్నాయి మహారాష్ట్ర, నాందేడు, కేసర్. ఇంకోటి ఏంది మనం చెప్పేది ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసినాం. మన ఛానల్ తప్పకుండా ఫాలో కావండి. రెగ్యులర్గా అప్డేట్ ఇస్తుంటాం. ఇంకా మనం ఏ విషయం ఉన్నా అందులో కానీ షార్ట్గా కానీ ఏమైనా విషయం చెప్పినట్టు కూడా అందులో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకా మీకు తోట ఉన్న వాళ్ళు కానీ బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు తోట ఉన్నా కానీ లేకపోతే బయ్యర్స్ ఉన్నా కానీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా ప్రమోషన్ గురించి కూడా కాంటాక్ట్ అయ్యి ఉంటే కూడా మన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. బాయ్. ఒక విషయం చెప్పాలి ఇంకొకటి, నిన్న ఎవరో కామెంట్ చేసిర్రు తోతాపూరికి ₹100 దాకా రేట్ ఉందా, ఎందుకు అట్లా వీడియో పెడుతున్నాం. నేను ఎప్పుడు పెట్టినా అది ఎప్పుడో మనం మార్చిలో ఒక వీడియో వేసినాం. మనం మార్చి కూడా ఫిబ్రవరి ఎండింగ్లో మార్చిలో వీడియో వేసినాం. ఏ చెట్లు పెట్టుకుంటే ఎట్లుంటుంది, తోతాపూరి ఎట్లుంటుందని. అప్పుడు ఫిబ్రవరిలో రేట్ ఉందని నేను చెప్పిన దానికి ₹100 దాకా పోతుంది. ఇప్పుడు మరి రేపు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ చెప్పినాం ₹3 నుంచి ₹7 దాకా కూడా పోయిందని. ఆ పర్టికులర్ అతను ఏం చేసినట్టే ₹100 ఎడబోతుంది అని సగం వీడియోని చూసి ఏది కన్ఫామ్ కాకుండా ఒకసారి మళ్ళీ వీడియో కూడా చూడండి. మళ్ళీ అది ఏ డేట్లా పోస్ట్ చేయిందో కూడా ఒకసారి చూసి దాని మీదనే మీరు అడిగే ప్రయత్నం చేయండి. అప్పుడు నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఏప్రిల్లో ₹150 ₹150 బంగినపల్లి ఉందని చెప్తే అదేదో మీరు దాన్ని జూన్లోనో మే లాస్ట్లో చూసి లేకపోతే మొన్నటి వీడియో ₹15 ఉన్నది, ఇప్పుడు 17 ఉంది, ₹50 ఉంది. కానీ ఎప్పటి వీడియో చూస్తున్నారో దాన్ని చూసి దానికి తగ్గట్టు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పేది. ఎందుకంటే మనం మార్కెట్ని బట్టి నేను అందుకే డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.